వల్లభనేని వంశీని విజయవాడలోని ఏసీఎంఎం కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో దాదాపుగా 8 గంటల పాటు వంశీని ప్రశ్నించిన పోలీసులు ఆ తర్వాత జీజీహెచ్లో వైద్య పరీక్ష నిర్వహించారు. ఆ వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత అక్కడి నుంచి ఆయన్ను కోర్టుకు తీసుకెళ్లారు. వంశీ ఒక్కరినే కాదు, వంశీతో పాటు A7, A8 ని కూడా వారు కోర్టులో జడ్జి ఎదుట హాజరుపరచడం జరిగింది. అయితే కోర్టుకు ఇంకా రిమాండ్ రిపోర్ట్ తీసుకురాకపోవడంతో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు జడ్జి. వంశీకి రిమాండ్ విధిస్తే భారీ భద్రత మధ్య జైలుకు తరలించేందుకు పోలీసులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. వల్లభనేని వంశీని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు పోలీసులు. అయితే రిమాండ్ రిపోర్ట్ ఆలస్యంగా తీసుకొచ్చినందుకు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయమూర్తి. ఆయనైతే ప్రస్తుతం కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఆయన భార్య కూడా కోర్టుకు హాజరవడం జరిగింది. వల్లభనేని వంశీని న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపరిచారు. రిమాండ్ రిపోర్ట్ మాత్రం చాలా ఆలస్యంగా పోలీసులు తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి న్యాయమూర్తి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే వల్లభనేని వంశీని ఏసీఎంఎం కోర్టుకు తరలించారు పోలీసులు, అక్కడ హాజరుపరిచారు. ఆయన ఒక్కరినే కాదు, A7, A8 ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఆ కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి వినయ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వినయ్, రిమాండ్ రిపోర్ట్ ఆలస్యంగా తీసుకొచ్చినందుకు జడ్జి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా చెప్తున్నారు. పూర్తి సమాచారం ఏంటి ఈ విషయానికి సంబంధించి? రిమాండ్ రిపోర్ట్ చేరుకుందా కోర్టు వరకు? నళిని, ప్రస్తుతం కోర్టు హాల్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ప్రొడ్యూస్ చేశారు. కానీ కొద్దిసేపటి క్రితమే ఈ విచారణ అన్నది కూడా ప్రారంభమయ్యాలి. అయితే కానీ రిమాండ్ రిపోర్ట్ కొద్దిగా ఆలస్యమైన నేపథ్యంలో ఇంకా ప్రజెంట్ అయితే మటుకు లోపల విచారణ స్టార్ట్ అవ్వలేదని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే పోలీసులు రిమాండ్ రిపోర్ట్ సమయానికి తీసుకురాకపోవడంతో ఆ పోలీసుల పైన జడ్జి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. దాంతోపాటు ఎందుకు సరైన సమయానికి రిమాండ్ రిపోర్ట్ తీసుకురాలేదని చెప్పి కూడా పోలీసులను జడ్జి ప్రశ్నిస్తున్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే లోపలికి ఆ పోలీసులు రిమాండ్ రిపోర్ట్ అయితే తీసుకెళ్లారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించిన విచారణ అయితే ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే వల్లభనేని వంశీని లోపల కోర్టు హాల్లో ఉంచిన నేపథ్యంలో మరి కాసేపట్లో జడ్జి కూడా కోర్టు హాల్లో వెళ్తారు. దీనికి సంబంధించిన వాదోపవాదనలు కూడా స్టార్ట్ అవుతాయి. అయితే ఈ రోజు ఉదయం వల్లభనేని వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి 12:30, 1 గంట ప్రాంతానికి కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తీసుకుని వచ్చారు. దాదాపు 50 పైగా ప్రశ్నలు వల్లభనేని వంశీని పోలీసులు అడిగినట్టు కూడా మనకి ఆ సమాచారం అందుతా ఉంది. గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు దాడి ఘటనతో పాటు సత్యవర్ధన్ బెదిరింపుకు సంబంధించి కూడా అనేక కోణాల్లో దీనికి సంబంధించి అన్ని ప్రశ్నలు అడిగినట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. ఇప్పటికే పడమట పోలీసులు సత్యవర్ధన్ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసిన నేపథ్యంలో అది కూడా ఈ రోజు ఈ లోపల ప్రస్తుతం జరిగే వాదనలో కీలకంగా మారబోతోంది. ఇలా మొత్తం అనేక అంశాలకు సంబంధించి మరి కాసేపట్లో విజయవాడ కోర్టులో అయితే మటుకి వాదనలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. నల్ని, అయితే వినయ్, రిమాండ్ విధించే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే పోలీసులు అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా చెప్తున్నారు. ఎక్కడికక్కడ అల్లర్లు జరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భద్రతకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అయితే ఖచ్చితంగా ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ ప్లాన్ తో వల్లభనేని వంశీని విజయవాడకి తరలించారు. ప్రస్తుతం పొద్దున్న అక్కడి నుంచి నేరుగా భవానీపురం తీసుకెళ్లి అక్కడి నుంచి వాహనం మార్చి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉదయం నుంచి కూడా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. మరోవైపు కృష్ణలంక ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ఆయన అనుచరులను ఎవరు రాకుండా కూడా పోలీసులు ఆ చర్యలు చేపట్టారు. మరోవైపు వంశీకి రిమాండ్ విధిస్తారు అని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా కూడా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు అయితే కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఎందుకంటే అటు సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఈ రోజు ఏదైతే
అయితే ఈ లోపల జరిగే విచారణలో చాలా కీలకంగా మారబోతా ఉంది. 2 రోజుల కిందట సత్యవర్ధన్ వల్లభనేని వంశీ పైన పెట్టిన ఫిర్యాదు వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన బెదిరించారు, కిడ్నాప్ చేశారు అని చెప్పి కూడా చెప్పిన నేపథ్యంలో ఆయన స్టేట్మెంట్ కూడా చాలా కీలకంగా మారబోతోంది. ఇప్పటికే అనేక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు చాలా కీలకమైన కేసులు వల్లభనేని వంశీ పైన ఉన్న నేపథ్యంలో ఆయన ఒకవేళ రిమాండ్ కి తరలిస్తే కొన్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ముందస్తు చర్యలు చేపట్టారు. నళిని. రైట్ వినయ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.